శేఖర్ భాష అన్న మీరు ఎలిమినేట్ అవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మీరు పీపుల్ మ్యాన్ గా అయితే మా అందరి హృదయాలు అయితే గెలుచుకున్నారన్న. సో నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ దేశం నా దేశం మన ఇద్దరు దేశం, మీ నేషన్ నా నేషన్ నా మీ నేషన్. శేఖర్ భాష అన్న ఆడియన్స్ గా మిమ్మల్ని మణికంఠ అన్న నామినేట్ చేయడం అయితే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే అన్నకి మీకు లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. కానీ సో మేము చూస్తుంది అయితే నా మణికంఠ అన్నకి మీకైతే పడట్లేదు. ఆదిత్య అన్న మీరైతే చాలా బాండింగ్ తో అయితే ఉన్నారు, బట్ ఎలిమినేషన్ నామినేషన్ టైంలో అయితే ఆదిత్య అన్న మిమ్మల్ని నామినేట్ చేసిండు. మేము చూసింది నిజం లేకపోతే లోపల ఏం జరిగింది అనేది మీ మాటలో చెప్పండి అన్న. మీకు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా. ఇది అందరికీ ఒకటే చెప్పట్లేదు, కొత్త విషయం చెప్తున్నాను మీకు. బిగ్ బాస్ సెకండ్ వీక్లో నేను ఇచ్చిన కంటెంట్ చాలా ఉండింది, అది బయటికి ఎందుకు రాలేదో నేను నిజంగానే ఆశ్చర్యపోయా బయటకు వచ్చిన తర్వాత. ఒకటి టాస్కుల్లో నన్ను ఆడించలేదు, నా పేరు రాలేదు. ఒకే ఒక టాస్క్, ఆ సాక్స్ టాస్క్లో నేను ఆడతా అన్నప్పుడు కూడా కెప్టెన్ నన్ను వద్దంది. సో ఏ రకంగా టాస్కుల్లో పాల్గొనే అవకాశం రాలేదు. ఆఖరికి సంచాలకగా చేస్తాను అనుకున్నప్పుడు కూడా ప్రేరణ నేను ఏం చేయలేదు కదా, నేను వస్తానంటే సరే ప్రేరణకి సంచాలకి ఇచ్చాం. సో ప్రేరణ ఏదో అంత సార్ ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది సార్? జెన్యూనా అంటే ప్రేరణ ఆదిత్య మిమ్మల్ని నామినేట్ చేయడం ఆదిత్య నామినేట్ చేసినప్పుడల్లా నాకు కట్టప్ప బాహువులు పొడిచినట్టే అనిపించేది. అదే మా క్వశ్చన్ అన్న, దాని వెనక రీజన్ కొంచెం మీరు ఆయన నామినేట్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా నామినేట్ చేస్తే ఏమవుతుంది, నాకు జనాలు ఉన్నారు కదా వాళ్ళకి నేను నచ్చితే నేను ఎక్కడికి పోతాను అనుకునేవాడిని. ఆడియన్స్ ఉన్నారు, వాడు ఓడియన్ అంటారు అనుకున్నాను, బట్ ఆడియన్స్ ఓడి చేస్తాను. అన్న మణికంఠ ఇంకో పల్లవి ప్రశాంత్ అవుతారని మీరు అంటారా అన్న? నేను ఎలిమినేషన్ అయినందుకు అస్సలు ఏ రకమైన బాధ లేదు. ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వచ్చాను హ్యాపీగా. అండ్ ఎలిమినేషన్ చేసిన నా హౌస్ మేట్స్ని కూడా నేను తప్పు పట్టను, వాళ్ళందరూ కూడా ప్రేమతోనే నేను నా బిడ్డను చూడాలనే కోరికతోటి వాళ్ళు ఎలిమినేషన్ చేశారు. బయటికి ఏ రీజన్స్ అయినా చెప్పుండొచ్చు, కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ వారం రోజుల్లో నాకు అవకాశాలు తక్కువ రావడం. మరి అది కావాలా లేకపోతే దురదృష్టవశాత్తు అనేది అది పక్కన పెడితే సరే, టాస్కుల విషయం లేకపోయినా నేను వేసిన జోకులు కావచ్చు, నేను మీకు ఎంతమందికి నేను ఎవరికి తెలియదట ఈ విషయం. ఈ దొంగతనాలు చేస్తున్నారు కదా, అది ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇక్కడ చూసి ఒకసారి ఒక పల్పి ఆరెంజ్ విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ తాగేసి తీసుకొచ్చి మా రూమ్ లో వినండి, విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ తాగేసి మా రూమ్కి వచ్చి కాస్త ఊరిచ్చింది, తాగేసిన ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. అది ఏం చేసుకుంటారు, నేనేం చేశాను ఆ ఖాళీ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో పసుపు వేసి కొంచెం కారం వేసి కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్లో తయారు చేశాను. ఆ బాటిల్ చేసుకొని నేను జేబులో పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాను. ఆదిత్య అటు ఇటు తిరుగుతూ ఏంటి జేబులో ఏముంది ఏమన్నా కొట్టేసావా అన్నాడు. ఎవరికి చెప్పవు కదా అన్నాడు. చెప్పాలంటే ఇట్లా తీసి చూపించా, వాళ్ళది వేరే క్లాన్ మాది వేరే క్లాన్ తీసి చూపించా. పల్పి ఆరెంజ్ మీకు ఎక్కడిది, మీకు లేవు కదా పల్పి ఆరెంజ్లు, బాగు కదా పల్పి ఆరెంజ్ అంటే చెప్పదు నేను ఫ్రెండ్ కదా ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చెప్పేస్తాంటే ప్లీజ్ 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 అంటే సరే కాసేపు కామ్గా ఉన్నాను. నేను మెల్లగా పోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటే ఈ లోపల పక్కడికి వెళ్ళిపోయి చెప్పేసాడు. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే దొంగ పల్పి ఆరెంజ్ కదా, తాగితే నోరు కాలిపోద్ది. సో చెప్పేస్తే ఈ లోపల నిఖిలు అందరూ వచ్చేసి అని చెప్పేసి తీసేసి ఓపెన్ చేసి తీరా చూస్తే అది పసుపు నీళ్లు, పసుపు కారం నీళ్లు. సో పడింది. సో ఈ కనీసం అంటే ఇది ఒక ప్రాంక్, ఇది దొంగతనం కూడా కాదు చెప్పాలంటే ఒక ప్రాంక్. ఇది కనీసం కంటెంట్గా కూడా బయటకు రాలేదే అని చెప్పి నేను మొత్తం ఎతికా బయటకు వచ్చిన తర్వాత. ఇకపోతే కొన్ని వందల జోకులు ఆన్ ద స్పాట్ తప్ప 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 పడేవి. ఇవన్నీ ఏమైపోయి ఎవరన్నా నా మీద పగబట్టారా అనిపించింది నాకు. సోనియా మధ్యలో జరిగే గొడవలు నిజమైనా లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే గెలవాలనుకుంటున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఒకసారి చెప్పండి అన్న. అదే అంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఒకటి ఏదో రకంగా ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది జనాలకి, గెలుపు ఓటమిని పక్కన పెడితే ఆ చూసే కాస్త టైంలో జనాలకి కాస్త జోకులు దొరుకుతున్నాయి, నవ్వుకుంటున్నారు అనుకున్నప్పుడు
అది కట్ చేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది? అంటే ఒక వర్గానికి ఫేవర్ గా కాదు కదా, వాళ్ళు వర్క్ చేసేదే టీఆర్పీలు జనాల కోసం కదా. సో దానివల్ల ఏ రకమైన లాభం ఉండదు కదా బిగ్ బాస్ కి. సో మరి ఏ రకంగా అయినా టెక్నికల్ ఫాల్ట్ వచ్చి మిస్ అయిందా? ఒకసారి ఫాల్ట్ వస్తుంది కానీ ప్రతిసారి ఫాల్ట్ రాదు కదా. అదే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత మంచి ఇలాంటివి చాలా ఉన్నాయి, చిలిపి ఈవెంట్లు ఈ వారం జరిగినవి ఎక్కడ కనబడకపోగా లాస్ట్ అంటే చూపించకపోతే ఏమవుతుంది, జనాలు మీరు పార్టిసిపేట్ చేయలేదు అనుకుంటారు కదా. ఓటింగ్ శాతం కూడా తగ్గడానికి అదే కారణం. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు అతను ఏదో ఆరెంజ్ తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ పసుపు తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ ఉప్పు తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టాడు, ఇది బాగుంటుంది. కానీ దిస్ ఈజ్ ఎ ప్రాంక్ అని చక్కగా మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళ చేత కారం చూసి తాగించడం అంటే నాకు మంచిగా అనిపించింది. ఇది ఇలాంటివి రాకపోవడానికి ఏంటి కారణం అని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సార్ యష్మిక గౌడ గురించి ఒక 2 మాటలు అన్నయ్య ప్లీజ్. అన్నయ్య యష్మిక గౌడ నుంచి చెప్పండి సార్, గేమ్ ఎలా అనిపిస్తుంది? జెన్యూనా? దగ్గర నుంచి చూసే కాబట్టి రూమ్మేట్ కాబట్టి యష్మి ప్రేరణ వీళ్ళిద్దరు కూడా ఒకే టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. కాకపోతే ప్రేరణ కొంచెం తొందరగా బయటపడిపోతుంటుంది. యష్మి ఏదో రకంగా చిన్న చిన్న వాటికి కూడా గొడవ చేయడము, లేకపోతే తొండి ఆడినా సరే ఏదో రకంగా మనం గెలవాలి అనేది ఉంటుంది. అండ్ కొంచెం హార్ష్గా మాట్లాడుతూ ఉంటుంది. తప్పు మందని తెలిసినా కూడా గట్టిగా ఇచ్చేయడం, ఇదే గేమ్ స్ట్రాటజీ అంటే. అంటే తప్పు నీది, నువ్వేమో అవతల వాడిని అరుస్తావు, మనం ఏదో రకంగా గెలవాలి. నాకు అర్థం కాకపోయేది, ఓహో ఇలాగే ఆడాలా బిగ్ బాస్ అంటే. నేను అన్ని ఆవిడ చూసినంత డెప్త్గా చూడాలి. అంటే యష్మికని ఒక శోభా శెట్టి లేదా రతికతో పోలుస్తున్నారు, అంత నెగిటివిటీ ఉందన్నమాట బయట. సో అలాంటి కంటెస్ట్ అనుకోవచ్చా? జెన్యూన్ నాకు కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చింది. నేను ఒకసారి అబ్బాయి కూడా చెప్పాము, లేదు నువ్వు చేసేది కరెక్ట్ కాదని కూడా ఇద్దరు చెప్పాము. కానీ మాకే ఆవిడ శుద్ధులు చెప్పింది, లేదు మీ మొక్కలకి ఏం తెలుసు, గేమ్ ఇట్లాగే ఆడాలి బిగ్ బాస్లో అంటే అవునేమో ఇట్లాగే ఆడతారు బిగ్ బాస్. కానీ నాకు ఒక డౌట్ అయితే కొడుతుండేది, సరే నువ్వు ఇలా ఆడి గేమ్ అయితే గెలుస్తావు, అక్కడ జనాల్లో బ్యాడ్ అయిపోతావు కదా. ఎన్నాళ్ళు నువ్వు చీఫ్ నుంచి తప్పుకొని బయటకి ఎలిమినేషన్కి వచ్చావంటే జనాలు ఇట్లా పేక మీద కాలేసి తొక్కేస్తారు కదా. సో నేను అదే చెప్పాను, నువ్వు గెలుచుకోవాల్సింది గేమ్లు కాదు జనాల గుండెలు, నువ్వు ఫస్ట్ అది ఆలోచించి అందరికీ అదే చెప్పేవాడిని. ఈ సెకండ్ నువ్వు పక్క టీం మీద ఏదో గెలిచాను అని చెప్పి హే అంటావు, ఏదో కాస్త ఫుటేజ్ కోసం ఇట్లా ఓదార్పి అతడు ఏమన్నా చేయొచ్చు. బట్ జనాలు కదా నువ్వు గెలవాల్సింది. సోనియా గేమ్ ఎలా ఉంటుంది? సోనియా గేమ్ ఎలా ఉంటుందండి చెప్పండి. సోనియా ఎప్పుడు కూడా చాలా డల్గా ఉంటుంది. ఎప్పుడో ఒక బెడ్లో కూర్చొని ఉంటుంది. తను పెద్దోడు చిన్నోడు వచ్చి ఆవిడ ప్రాబ్లమ్స్ ఏవో తెలుసుకొని అని బిగ్ బాస్ హక్కులు ఎక్కువైపోయినాయి అన్న. చూసినప్పుడు మీకు మొగజాతి ఆనుమూత్యంగా మీరు చెప్పలేదు, మిమ్మల్ని అభిరామ్ నామినేట్ చేయడం మీరు ఆన్సర్ చెప్పలేదు అన్న. అన్న రీఎంట్రీ ఉంది అంటున్నారు. టాప్ 5 లో ఎవరుంటారు సార్? అన్న మిమ్మల్ని అభినామినేట్ చేయడం మీద ఆన్సర్ చెప్పండి సార్. టాప్ 5 లో ఎవరుంటారు మీ ఒపీనియన్ చెప్పండి సార్. అంత ఐడియా లేదు కానీ నాకు నేను కోరుకునే అయితే విష్ణుప్రియ అండ్ సీత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నిఖిల్ టాప్ 5 లో ఉండరా అండి? ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ డే ఉన్నట్టు సెకండ్ థర్డ్ డే కొంచెం డల్ అయ్యాడు. అంటే నిఖిల్కి కాస్త ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది కాబట్టి సర్వ్ అవుతున్నాడు. ఎందుకంటే నాకు ఒకటైతే అనిపించింది, నిఖిల్ కన్నా నేను బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా అనిపించింది. సార్ కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మీరు టాప్ 5 కంటెస్టెంట్ అనేసి. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా మిమ్మల్ని సీక్రెట్ రూమ్ లో పెడతారని అనుకున్నాం. అస్సలు నేను బిగ్ బాస్ని తప్పు పట్టను, ఎవరిని తప్పు పట్టను, ఆడియన్స్ని కూడా తప్పు పట్టను. కానీ నేను ఒకటే బాధపడేది ఏంటంటే నేను ఎలిమినేట్ అయ్యేందుకు కూడా కాదు, నేను ఇచ్చిన కంటెంట్ బయటికి రాలేదే. నా పాయింట్ గెలవడము ఓడడము కాదు. నేను అందరికీ చాలా మందిలో మీరు యూట్యూబ్ ఛానల్స్లో చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చేయండి. ఎందుకు వెళ్తున్నాను అంటే నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాను తప్ప, నేను మనసులో తెలుసుకోవడానికి వెళ్తున్నాను తప్ప గేమ్ గెలవడానికి. ఆ ప్రయత్నంలో గేమ్ గెలిస్తే గెలుస్తానేమో, కానీ నేను గేమ్ గెలవడానికో ఈ కుట్రలు కుతంత్రాలు చేయడానికో పాలిటిక్స్ చేయడానికో ఇలాంటిది కాదు. ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేసామా, చేయలేదు అనుకున్నప్పుడు బయటకు వచ్చేసాను. అంటే బిగ్ బాస్ టీమ్ కావాలనే స్టార్ మా వాళ్ళని సీరియల్ యాక్టర్స్ ని వాళ్ళ కంటెంట్ చూపించి మీ కంటెంట్ జాచారనుకోవచ్చా? అంటే వాళ్ళని హైప్ చేసి మిమ్మల్ని ఎవరైనా కూడా నా ప్రోగ్రామ్ హై రేటింగ్ రావాలనుకుంటారు. ఒకవేళ కనుక నేను చేస్తున్న దానికి రేటింగ్ రాలేదేమో అందుకని వాళ్ళు తీసేసారేమో, మనకు తెలియదు అవన్నీ కూడా. మీరు కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు.
నబీల్ విషయంలో అభి మిమ్మల్ని ఎందుకు నామినేట్ చేశారు? ఒక్క ఆన్సర్ ఆదిత్య మిమ్మల్ని నామినేట్ చేయడం మీకు ఒక్క ఆన్సర్ అన్న. నబిల్ ఎలా ఆడుతున్నారు? నబిల్ చేసిన ఆట తీరుకి సోనియా డాన్స్ చేసింది కదా, అలా మీరు ఏం ఫీల్ అయ్యారు? యష్మిక అంటే నబిల్ నబీల్ చాలా జెన్యున్ గా ఆనెస్ట్ గా ఆడతాడు, 100% పెట్టి ఆడదాం అనుకుంటాడు. సో అది నచ్చుతుంది నాకు. కానీ తనని తను యష్మి కావచ్చు లేకపోతే సోనియా కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదో రకంగా అన్న ఆదిత్య మీ మధ్యలో ఏమన్నా బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అన్న? ఆదిత్య నామినేట్ చేయడానికి దానికి ఆన్సర్ రాలేదన్న. నాకు షాక్ అనిపించింది. బిగ్ బాస్ అంటే ఇదేనేమో అని చెప్పి ఫస్ట్ టైం పరిచయం చేసింది ఆదిత్య. తర్వాత రెండోసారి పొడిచాడు, మూడోసారి పొడిచాడు. మీ దృష్టిలో విన్నర్ అయ్యే అవకాశం ఎవరికి ఉంది? ఈ వీక్ మీరు నామినేట్ చేయాలనుకుంటే ఇద్దరు ఎవరిని చేస్తారు నామినేట్? సార్ మళ్ళీ రీఎంట్రీ అయితే వెళ్తారా సార్? నన్ను నేనే 2 సార్లు నామినేట్ చేసుకున్నాను. సార్ వేరే వాళ్ళు ఇద్దరు చేయాలంటే మీరు ఆల్రెడీ లాస్ట్ 1 వీక్ ఉన్నారు కాబట్టి మీకు ఐడియా. సార్ బయట ఒక ట్రోల్ సార్ బయట మీ విషయంలో ఒక ట్రోల్ నడుస్తుంది. ఒక సీరియస్ సిచ్యువేషన్ లో మీరు వేసే జోకులు పండలేదనేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దానికి మీరు ఏంటి సార్ ఆన్సర్? అవ్వచ్చు, ఎప్పుడైనా సరే అలా అనిపిస్తే క్షమించాలి. బట్ అవునన్నా కొత్తగా చెత్తగా ఉన్న పర్లేదు, కొత్తగా ఉండాలనేది నా కోరిక. కొంతమందికి అది టైమింగ్ బిగ్ బాస్ జెండ్రీ ఒకసారి సార్ మీకన్నా అంటే సార్ చాలా మంది వీక్ కంటెస్టెంట్ ఉన్నారు. ఆదిత్య ఓం గారు అవ్వచ్చు, పృథ్వీరాజ్ గారు అవ్వచ్చు, వీళ్ళు ఎలిమినేట్ అవ్వాలి యాక్చువల్లీ ఈ వీక్ లో. బట్ ఒక తెలుగు వాళ్ళ ఏంటి మీకు హై రేటింగ్ ఉన్న మిమ్మల్ని ఎలిమినేట్ చేశారని చూడండి. నన్ను బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటి ప్రేమతో చేసిన ఎలిమినేషన్. సార్ బిగ్ బాస్ జర్నీ ఒకటి చెప్పండి సార్. బిగ్ బాస్ జర్నీ బిగ్ బాస్ ఫ్యాన్ వర్క్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?